ఆకలిస్తే తింటాము కాకినాడ కాజా, మన ముందున్నాడు పులిహోర రాజా. కాదు, మల్టీ స్టార్ మన్మథ రాజా. మన్మథ రాజా, ఎస్, మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ మన్మథ రాజా. అది నాకు సంబంధించిన కొంతమంది మిత్రులు, కొంతమంది ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్న పేరు. ఓకే, ఇది అర్థం కాదు, మేము డిగ్రీ ఉంటుంది అర్థం కావాలంటే. ఇప్పటి నుంచి డిగ్రీ కాదు, ఇప్పటి నుంచి మినిమం హైటెక్ కావాలి అర్థం కావాలంటే. హైటెక్ చెప్పండి మన్మథ రాజా గారు. ఈ కల్కి మీద ఏదో రివ్యూ ఇచ్చారు మీరు. మినిమం హైటెక్, దాని ఏమంటారు, మినిమం బీటెక్ కావాలన్నారు. ఇంకా దాని గురించి వద్దులే ఇప్పుడు మనకి, ఎందుకంటే అది నేను సినిమా వాడిని కాబట్టి దాని గురించి లోతుగా పోవద్దు. ఎందుకంటే ఒకానొకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 అంటే మన ఎన్టీ రామారావు గారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మహా వ్యక్తి, బాగా గుర్తింపున్న వ్యక్తి, మంచిగా నటించే వ్యక్తి, మంచి డైలాగులు చెప్పే వ్యక్తి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఏ లుక్ ఇచ్చినా, ఏ కృష్ణుడైనా, రాముడైనా, అర్జునుడైనా, దుర్యోధనుడైనా ప్రతి ఒక్కటి సెట్ అయ్యే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, హాలీవుడ్, ఈవుడ్ అన్ని కలిపేసి ఉమ్మడిగా ఒకసారి ఒక సందర్భంలో ఒక కార్యక్రమం చేసినప్పుడు మన ఎన్టీ రామారావు గారి ఫోటో కానీ, తన పేరు కానీ, తన ఫ్లెక్సీ కానీ అక్కడ కనిపించలేదంట. ఓకే, కల్కి సినిమా అంటే కల్కి సినిమా కాదు, ఎన్టీ రామారావు గారిది. ఓకే, చిరంజీవి గారు అడిగారట, ఆయనకు అవకాశం ఇచ్చారంట, మాట్లాడే అవకాశం ఇచ్చారంట. సార్, మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి మేధావి, మంచి వ్యక్తి, మంచి మహానీయుడు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ పేరుదలు వస్తలేరు మీరు, ఒక ఫోటో లేదు, ఫ్లెక్సీ లేదు, అన్నీ పెట్టారు కదా, తనది కూడా పెడితే బాగుంటుండే కదా అని అంటే అట్లా లైట్ తీసుకొని అట్లా చూడదు అన్నట్టుగా ప్రవర్తించారంట. ఓకే, వాళ్ళు మన బాలీవుడ్, హాలీవుడ్ ఏముంటున్నారు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారు ఒక బాహుబలి సినిమా తీసిన తర్వాత మొత్తం భూకంపం వచ్చేసి, సునామీ వచ్చి కొట్టుకుపోయినట్టుగా, భూకంపం బద్దలైనట్టుగా మన తెలుగు కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది సినిమా. అవును. దాంతో పాటుగా అవతార్, దాంతో పాటుగా ఇప్పుడు కల్కి. అప్పుడు మనకు కూర్చోవడానికి సీటే లేదు, మనం తలిసే పేరే లేదు, మనం గుర్తించే నాదుడే లేదు. అలాంటిది ఆ వుడ్ ఆయన, ఈ వుడ్ ఆయన, ఇంకో వుడ్ ఆయన అందరినీ మనని పిలిచేసి తన లేచి కూడా మనకు సీట్ ఇస్తున్నారంటే మన రాజమౌళి గారి సత్తా, మన ప్రభాస్ గారి సత్తా, మన తెలుగు వాళ్ళ సత్తా. ఓకే, అందు గురించి సరే ఈయన అర్థం చేయించినట్టుగా, ఈయన ఆలోచించినట్టుగా, ఈయన ప్రతి షాటు, ప్రతి లుక్, ప్రతి క్యారెక్టరు చేసినట్టుగా ఈ అవతార్ తీసిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ కల్కి తీసిన వాళ్ళు కానీ ఇంకా కొంచెం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ కొంచెం కొంత లోపం ఉంది. ఆ లోపాలని భవిష్యత్తులో మార్చుకుంటే రాజమౌళి గారిని క్రాచ్ చేస్తారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారిని క్రాచ్ చేసే వ్యక్తి అయితే లేడు. ఓకే, ఇంకోటి ఏంటంటే అయితే ఇప్పుడు కల్కి సినిమాలో కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన ఆ ఇండస్ట్రీలో తోపు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ తోపు, బాలీవుడ్ తోపు. అలాంటి ఇద్దరు ఉన్నారు కదా. ఈ సినిమా, ఈ రాజమౌళి తెలుగు అనేది, తెలుగు సినిమా అనే మొత్తం క్లోజ్ చేసేస్తారని ఆయన అనుకున్నా కానీ అంతేగాని. ఓకే, ఇప్పుడు ఈ సినిమా మొత్తం పక్కన పెట్టే, ఇప్పుడు ఇది చాలా మంది ఏదో కావాలని, ఫేమస్ కావాలని ప్రసాద్ ల్యాబ్ దగ్గర పోయి రివ్యూలు చెప్తానంట. అందులో మన్మథరాజు ఒకరు అంటారు. దీన్ని ఏమంటాను? అది ఫేమస్ కావాలని పోవడం అది తప్పు. అది ఒక అపోహ అనుకోవచ్చు, లేకపోతే ఒక భ్రమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక సినిమా వచ్చినప్పుడు ఒక అభిమాన హీరో, ఒక అభిమాన డైరెక్టర్,
ఇష్టమైన హీరోయిన్ ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి చూడాలనే ఆశ ఉంటది, చూడాలనే కోరిక ఉంటది. అంటే మీ కింద కామెంట్లు చూసే పని పాటలు పదో రివ్యూ చెప్పేవాడని కామెంట్లు వస్తున్నాయి. ఆ కామెంట్ కి నీ రియాక్షన్ ఇచ్చే రియాక్షన్ అది ఇంటికాడ కూర్చొని వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఒక సినిమాకి పోయి చూసి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రో సినిమా ఎట్లా ఉంది బ్రో అంటే వీళ్ళు అడిగినందుకు వాళ్ళు చెప్తారు తప్ప వీళ్ళు రాండి 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 మేము మమ్మల్ని ఫేమస్ చేయండి, మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోండి, మమ్మల్ని మా రివ్యూలన్నీ హైలైట్ చేయండి అనేది ఏం లేదు. అందరి స్వార్థం ఉంటది అందులో. ఓకే, వీళ్ళకు యూట్యూబ్ ఛానల్ మిత్రులకి యూస్ పోవాలి, దాని వల్ల కొంత ఉపాధి పొందాలనేది వీళ్ళ స్వార్థం ఉంటది. వాళ్ళు కూడా మేము దీని ద్వారా మేము ఫేమస్ అవుతున్నాం కదా అనేది వాళ్ళ స్వార్థం ఉంటది. మూడోది ఏంటంటే సినిమా కూడా పబ్లిసిటీ అవుతుంది అనేది వాళ్ళ స్వార్థం కూడా ఉంటది. ఇప్పుడు డైరెక్టర్లు కష్టపడి సినిమాలు తీశారు, 1 రోజులు బట్టి 1000 మంది సినిమాలు పనిచేస్తారు, దాన్ని మీరు చూసి 10 సెకండ్ రివ్యూలో బాలేదని చెప్పేస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు సొంతం డబ్బులు బాగాలేకుండా వాళ్ళు సినిమా తీస్తారు, మళ్ళా బాగాలేకుండా సినిమా తీస్తారు, మళ్ళీ వాళ్ళు పోయి వచ్చిన తర్వాత వాని ఇష్టం అది.